బ్రేకింగ్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దావోస్కు వెళుతుంటే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే వాషింగ్టన్కు తిరిగి విమానం వచ్చిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. విద్యుత్ లోపాన్ని అధికారులు గుర్తించారు. ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. తర్వాత రెండో విమానంలో ట్రంప్ వెళ్లిపోయారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్. ఎస్ కళ, ప్రస్తుతం ఏం చెప్తున్నారు అధికారులు? దాదాపు మనకు ఏదైతే దావోస్ లో జరిగేటటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. కానీ ఏదైతే అంటే అక్కడికి వెళ్లేటటువంటి మార్గంలో ఫ్లైట్ లో ఇటు డొనాల్డ్ ట్రంప్ తో పాటు మరికొంతమంది జర్నలిస్టులు కూడా అందులో ఉన్నారు. అంటే వైట్ హౌస్ కి సంబంధించినటువంటి జర్నలిస్టులు. దాదాపు ఏదైతే ఫ్లైట్ బయలుదేరిన తర్వాత ఒక గంట తర్వాత కొంత సాంకేతిక లోపము తలెత్తడంతో వెంటనే అధికారులు కూడా సమాచారాన్ని వెంటనే ఇవ్వడం జరిగింది. వెంటనే తిరిగి మరి ఫ్లైట్ వెనక్కి రావడంతో ఒక్కసారిగా వైట్ హౌస్ అధికారికంగా కొద్దిసేపటి క్రితంగా ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి సాంకేతిక లోపం తలెత్తింది. తర్వాత 2.5 గంటల తర్వాత మరి తిరిగి వేరొక ఫ్లైట్ లో మరి తిరిగి వెళ్లడం జరిగింది. దాదాపు అంటే ఇక్కడ వేరొక ఫ్లైట్ కి సంబంధించినటువంటి అరేంజ్ చేయడంతో దావోస్ కి సంబంధించినటువంటిది దాదాపు రాత్రి 11 గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా అంటే ఇక్కడ ట్రంప్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫ్లైట్ ఉందో చాలా దాదాపు మనకు ఖతార్ రాజు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ కు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ విమానంలోనే ఈ రోజు సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా ఏదైతే ట్రంప్ కు ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడము, ట్రంప్ కు ఉండేటటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి విమానాలు 2 ఉన్నాయి వాటిలో మరి తిరిగి వెళ్ళినట్లు కూడా అధికారికంగా వైట్ హౌస్ ప్రకటించింది. అయితే దావోస్ లో ఈరోజు ఏదైతే సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైనటువంటి అక్కడ కాలమాన ప్రకారంగా సాయంత్రం 7 గంటలకు ఈరోజు ఏదైతే గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి అంశం అనుకోవచ్చు, ప్రపంచంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి స్పీచ్ కూడా ఉండబోతుంది. ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు ఏదైతే సాంకేతిక లోపం తలెత్తడం అన్నటువంటిది ఒక్కసారిగా కూడా అలర్ట్ కావడము, తర్వాత వైట్ హౌస్ ఏదైతే టేకాఫ్ అయ్యేటటువంటి ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. వైట్ హౌస్ ప్రకటించింది. దీనితో సమాచారం అంతా కూడా బయటకు రావడం జరిగింది. కానీ ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ విమానము ఇక్కడ సాంకేతిక లోపం తలెత్తింది అన్నతో ఒక్కసారిగా వైట్ హౌస్ అలర్ట్ కావడము, మరి ప్రత్యేకమైనటువంటి విమానము దాదాపు ఇదే విమానము గతంలో కూడా జర్మనీ ఛాన్సలర్ కి సంబంధించినటువంటి ఏదైతే వెళ్లే సమయంలో కూడా ఆ జర్మనీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ విమానం కూడా ఒకసారి ఇదే విధంగా కూడా సాంకేతిక లోపం తలెత్తింది. ఇది రెండవసారి. దీనిపై ఖచ్చితంగా విమానానికి సంబంధించింది అనుకోవచ్చు. మరి ఇతర సమస్యలు కూడా ఇందులో ఉన్నాయి అన్నటువంటిది కొంత ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందుతుంది. కానీ మొత్తం మీద ప్రస్తుతానికి మాత్రం డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటన కొద్ది గంటల్లో చేరుకొని అక్కడ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఒక కీలకమైనటువంటి ప్రసంగం మాత్రం ఉండబోతుంది.